మనం ఈ సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు లివింగ్ ఫర్ గాడ్ అనుకున్నాం. నేను అనుకున్నాను లివింగ్ ఫర్ గాడ్. లివింగ్ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ అంటే ఆల్రెడీ ఏదో నేమ్ ఎగ్జిస్టెడ్ గా ఉన్నట్టుగా అనిపించింది. దెన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లివ్ ఫర్ గాడ్ అలోన్ అని పెట్టాను. ఎక్కడ ఏ పాయింట్ చూసినా దేవుని కోసం బ్రతకాలి అనే పాయింట్ అయితే వస్తుంది. దేవుని కోసం బ్రతకాలి అనే పాయింట్ అయితే వస్తుంది. ఎందుకో అవి లైన్ కుదురుతుందా లేదా, రైమింగ్ మాదిరిగా ఉంటుందా లేదా అని ఆలోచించినప్పుడు నిన్న ఫాస్టింగ్ ప్రార్థన ఉండి ప్రార్థన చేసుకునే సమయాల్లో పౌలు ఒకటే అంటాడు, ఏమని? బ్రతుకుడైతే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లివ్ లైక్ క్రైస్ట్. లివ్ లైక్ క్రైస్ట్. లివ్ లైక్ క్రైస్ట్. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు షార్ట్ ఫామ్ లో ఎలా అవుతుంది? LLCC అర్థమైంది. లివ్ లైక్ క్రైస్ట్ చర్చ్. దిస్ ఈస్ ద నేమ్ yesterday God put in my heart. Live like Christ church. ఎందుకు అనేది కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఆ నేము పెట్టి సంఘంలో క్రైస్ట్ అంటే క్రీస్తు మాదిరిగా బ్రతకపోతే అవమానం ఎవరికి? యేసయ్య కదా. ఇప్పుడు ఆ పేరు పెట్టి మనము ఆ విధంగా క్రీస్తు మాదిరిగా బ్రతక్క వేరే వాళ్ళను అలా బ్రతికేటట్టు ఎంకరేజ్ చేయకపోతే వృధా ప్రయాసే. ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది తెలియపరుస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలి అంటే క్రీస్తు మాదిరిగానే బ్రతకాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ క్రీస్తును చూపించగలగాలి నీ జీవితంలో. ఇది థీమ్. దిస్ ఇస్ ద థీమ్. మిగతా వాళ్ళు సంబంధం లేదు. వాళ్ళు వాక్యం ఏం చెబుతున్నారు, వాళ్ళ స్వప్రయోజనమా వేరేదా అనేది మనకు అనవసరం. దేవుడు మనల్ని పిలిచిన విధంగా క్రీస్తు కోసం బ్రతుకుతే మన జీవితం. ఇక బ్రతుకుతా క్రీస్తే. క్రీస్తే కనపడాలి మన మాటలలో, మన చేతలలో, మన నడవడికలో, మన క్యారెక్టర్లో, ప్రతి ఒక్క చోట క్రీస్తే కనపడాలి. మీకు ఆల్రెడీ ఒకసారి డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పా కదా. ఏమంటారు, ఆఫ్రికాలో సువార్త ఒక ఇవాంజలిస్ట్ పోయి సువార్త చెప్పడానికి వెళ్తే ఆయన మత్తయి సువార్త మార్కు సువార్తలో ఉన్న యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉంటే ఆయన చేసిన విధానము, ఆయన చెప్పిన విధానము, ఆయన నడిచిన విధానము అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు, అయ్యా ఇటువంటి మనిషి మా మధ్య నివసించిండు అయ్యా, ఎవరు? యేసుక్రీస్తు ఆఫ్రికాకు వచ్చిండా అని ఆయన అనుకుంటాడు. కాదు, ఆయనే డేవిడ్ లివింగ్స్టన్. అలా బ్రతికితేనే. అందుకే చర్చ్ నేమ్ కాల్ ఈజ్ లివ్ లైక్ క్రైస్ట్. లివ్ లైక్ క్రైస్ట్. ఎవరు సంఘానికి యాడైనా క్రీస్తు మాదిరిగానే బతకాలి. వాళ్ళు క్రీస్తు మాదిరిగానే ప్రవర్తించాలి. వాళ్ళు క్రీస్తు మాదిరిగానే ఉండాలి. ఇది మోటో. నేమ్ వచ్చేసి లివ్ లైక్ క్రైస్ట్ చర్చ్. క్రింద తెలుగులో మాత్రం బ్రతుకుట అయితే క్రీస్తే. వాళ్ళు క్రీస్తునే చూడాలి ఆ సంఘంలో. అంటే ఆ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిలో బయట వాళ్ళు చూడాల్సింది క్రీస్తునే. క్రీస్తుని చూసినారంటే వాళ్ళు వెలుగును చూసినట్టే. చీకట్లో ఉన్నోళ్ళు వెలుగును చూసినట్టే. అలా బ్రతకాలి. దిస్ ఇస్ ద అవర్ చర్చ్ నేమ్.